పూర్వము రెండవ మహాయుద్ధం నందు రష్యన్స్ అంతా వచ్చి, జైనీస్ అంతా వచ్చి, ఇంతే కాదు ఇతర దేశీయులందరూ కూడాను ఈ దేశం పైన పడి జర్మన్ దేశం నుంచి కూడా హిట్లర్ బయలుదేరాడు. అప్పుడు నేను చిన్నవాడు, ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి, బాబు నువ్వేమో చాలా బాగా కవిత్వం కడతావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఒక తొట్టె తీసుకుని రామన్నాను. అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను. ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భరత వీరుడనరయ్యా, జో జో. ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భరత వీరుడనరయ్యా, జో జో. హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా, జో జో. హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్టాలీలు కలరు ఏడువకు, జో జో. ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు, జో జో. ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రజల లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని. ఈ హిట్టరు వీరందరూ సాయిబాబాకి ఎట్ట తెలుసును, చాలా చిన్న పిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. చాలీలు వస్తున్నారని చెప్తున్నారే, ఎవరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలిసిన ఈ పిల్లవాడికి? సాయికి తెలియనటువంటివి లేవు, కానీ తెలియనట్టుగానే నేను నటన చేస్తుంటాను. ఎప్పుడు వచ్చారండి మీరు అని నేను ప్రశ్నిస్తాను. అయ్యో నేను వచ్చింది తెలియదా సాయిబాబాకు? తెలుసు, కానీ నిన్ను సంతోషపెట్టే నిమిత్తమై నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు వచ్చారని అడిగితే నన్ను పలకరించాడు స్వామి పోతానే అని ఆనందిస్తాను. ఆనంద లక్ష్యాన్ని నీవు ప్రశ్నించారు, కానీ నేను వీళ్ళు సందేహిస్తారా, నాకు తెలిసినా తెలియదా అని ఏ విధంగా అనుమానిస్తారా అని ఈ భావం నాకేనాడు రాలేదు. కొన్ని దినములు అయిన తర్వాత స్కూల్ పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి సత్య సత్య అని పిలిచేటువంటి వారు. సత్య, మేము ఒక డ్రామా వేస్తున్నాము, ఈ డ్రామాలో ఉన్నటువంటి దీన్ని ఒక కథ మాదిరి రాసి దానినే ఒక పాట మాదిరి కట్టి ఈ ప్రపంచానికి ప్రబోధనలు సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, సరే సిద్ధంగా ఉండండి, 2 పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను. 2 పిల్లలు తీసుకుని వచ్చాను. వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను. ఏమిటని? ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్లో పోయి పాడాలి. ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను, ఫేసు పౌడర్ అంతరించి మోసగించే పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండలన్నీ పోయే మోసగించే చైన్లొచ్చే, ఏమి కాలంబు వచ్చెను. ఈ విధంగా జనాలకంతా కూడా తగినటువంటివంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని. ఎడమ చేతి కడాన ఏందో తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి, కంటితో చూచేటి కాని అవతారాలు, ఏటి ఏషాలప్ప ఇవి. ఎడమ చేతి కడాన ఏందో తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆరాడగడతా, గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా. పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి. ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్భించడం కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను. కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు. ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది, సత్య 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 అని. నేను అప్పుడు 7వ సంవత్సరము. ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము. మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు, నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేనేం బిచ్చవాణి కాదే, మీరు పిలిస్తే వస్తాను కానీ పిలవంది నేను రాను. అప్పుడు ఆమె చెప్పేటువంటిది, నాయన మా భర్త కొంత చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి చెప్పాను. అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను, నీవేమాత్రమూ బాధపడకూడదు. కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్న పిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను. ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది. ఎవరి కోపం వారికే శత్రువు, ఆ కోపం నన్నేమి చేయలేదు అని నేను పాటలు రాసేది, చిన్న పిల్లల్ని పంపించేటువంటిది. ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే, అతనికి సరైనటువంటి యొక్క చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు, కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండెపైన నెప్పు వేయాలి చెప్పి 2 పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను. కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు. నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు పోమని చెప్పి ఆయన కర్ణం పేరు నారాయణరావు.
అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు. అప్పుడు అతను చెప్పాలి. కులము వారలు నిన్ను కుండముట్టనివరు, బంధువులు నిన్ను చూచి బయటెళ్ళగొడతారు, స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు. ఇంత కఠినమైనటువంటి వేసి నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను. మంచి దానికి తగినటువంటి రాగములే వేస్తూ వచ్చాను. దానితో అతను మంచి వాత పడిపోయింది, అన్ని నిలిపివేశాడు. సుబ్బమ్మ చాలా ఆనందపడి, చిన్నవాడిని నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది. పాప రాజు, నీవు చిన్నపిల్లవాడు కాదు, ఆకారం చిన్నదే కాని గొప్పల మహాశక్తి ఉంటున్నది. ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం. కులము వారు నిన్ను కుండముట్టనివరు, స్నేహితుడిని చూస్తే చెప్పుతో కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా? ఈ విధమైనటువంటి రాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది. వెంకప్ప గురుమబ్బాయిని పిలిచింది. ఈ పిల్లవాడిని నీవేమో చిన్న పిల్లవాడిగా, నీ కుమారుడుగా నీవు భావిస్తున్నావు, చాలా మోసపడిపోతున్నావు. కాదు కాదు, గొప్ప శక్తివంతుడు, ఇంకా మున్ముందంతా కూడా లోకానికి చాలా ఆదర్శాన్ని నిరూపిస్తూ వస్తాడు. కనుక నీవేమాత్రం కూడా నువ్వు కుమార భావంతో నీవు పెట్టుకోవద్దు, నా ఇంటికి పంపించు అని ఆయన చెప్పాడు. మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు, మాకున్నటువంటి శక్తితో మేమే పోషించుకుంటాము, కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది. ఈ విధంగా కూడా ఎవరి చేత కూడా చిక్కుకోకుండా సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. స్వేచ్ఛ జీవితమే. ఎందుకనగా దోషములు ఏమాత్రము లేవు. దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకుంటుంది? భయమే లేదు. ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడు. ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడు. చిన్న డ్రామాలు వేసేది, పిల్లలందరినీ తీసుకునేటువంటిది, చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు. తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకొని వేదాంతాన్ని బోధించేటువంటిది. నేను అక్కడ కూర్చునేటువంటి వాడిని. అప్పుడు ఆమె చెప్తుంది ఏమని, పంచాంగము రామప్ప భార్య, ఆమె పేరు కూడా కామేశ్వరి. ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది. ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు. ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు, అక్షరాలు కూడా సరిగా తెలియవు, ఏదో చెప్పేటువంటిది. పాప అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాక్ పరిపాలకుడు అని బోధించేటువంటిది. అప్పుడు ఒక పాట రాశాను. ఏమని? ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త, నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జరిపి తారకము సూటెరుగవలెనన్నా, సద్గురుని కృపచే తారతమ్యముగా నవ్వనన్నా. చెప్పేది ఆమె, దీనికి అర్థం చెప్పేది. తారకము, సూటు ఎరుగవలనన్నా, ఇదే అర్థం. ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది. రాత్రి సమయం చూసుకొని, అవ్వగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది, కానీ తారకము సూటు ఎరుగవలనన్నా నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని. కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంతా, ఆడవాళ్ళకంతరికి బోధించమని చెప్పి. ఆనాటి స్త్రీలకు చదువులు తక్కువ. ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గరంతా కూడా స్త్రీలు చేరి సాయంకాల పూటో ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు. ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను. సత్సంగ ప్రభావము అని చెప్తూ వచ్చాను. పిల్లల్ని పిలిచాను, పండర భజన చేయండి. మంచి కాడక గజ్జలు కట్టుకునేది, మంచి తాళం తీసుకునేది, మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారులో కూడా అందరినీ నిద్రపోయేటువంటి వారు కూడా మేలుకొల్పేటువంటి, తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో. కానీ నేను ఈ పిల్లల చేత భజన చేపించడం చేత 5 గంటలకే లేచి స్నానాలు చేసి భగవత్ ప్రార్థనలు జరిపేటువంటి వాళ్ళు. కరతాళములను చేపట్టి దట్టిలంబిగ జుట్టి కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి. పిల్లలతో లేపినట్టుగా వాళ్ళు లేపించేది. అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు. అదే నగర సంకీర్తన. ఆ నగర సంకీర్తన ఎప్పుడు నేను ప్రారంభించాను? ఈ శరీరమునకు 7వ సంవత్సరము. ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటిది. ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది. ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధనలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది. ఈ పండరి భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాడు, ఈ పండరి భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాడు. పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది. ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఒక పెద్ద బొరుగుల మూట వచ్చేటువంటిది. ఆ విధంగా బొరుగుల మూటలు తెప్పించి అందరికీ పంచేటువంటిది పాపం. కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైన భావాన్ని అలవర్చుకోవాలి. నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు. కడపకు సమీపంలోనే ఉంటుంటుంది. తాడపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటుంది కమలాపురం. ఆ కమలాపురంలో పోతే
ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తి వచ్చాడు నా దగ్గరికి. సత్యం రాజు, మీరు చాలా మంచి కవిత్వం కడతారట. Excellent నేను కవిని composer. కాదయ్యా, నేను కవిత్వం కట్టడం లేదు, నాకు నోటుకు వచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే. చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుస్తాను. ఛీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు, నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా, అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను. అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది, ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు. దాని పేరు బాలభాస్కర అని పేరు. ఆ బాలభాస్కర అని పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి అని. ఇంకో గంటకు రామన్నాను. మా క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి. మా కొండప్ప చాలా కఠినమైన వాడు, అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు, కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను. మెట్టు వేశాను, పాట చెప్పాను. దొరికే దొరికే బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా, కడుపుబ్బురము కాళ్లవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండమగు బాగా పనిచేయండి బాలకులారా రండి బాలకులారా. అంతవరకు ఆయనకేం తృప్తి కాలేదు. అది ఎక్కడ అని అడిగేరన్నా, అదిగదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే దొరుకును అన్న. బాలకులారా రండి బాలకులారా. ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండితజీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా రండి బాలకులారా. ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది. ఇంత బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు. నేను చెప్పాను, నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నా. నేను తీపి ముట్టను, ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు. ఎందుకు? నా దగ్గర కావలసినంత తీపి ఉంది, నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనంత నాకెందుకు, అందరికీ పంచిచ్చాను. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిదే నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.